morning again and welcome back to another day of my all India road trip. And good morning from Nasik దగ్గరలో ఇప్పుడు మనం పాండవ కేవ్స్కి వెళ్తున్నాం. ఇవి ఒక బుద్ధిస్ట్ కేవ్స్ నాసిక్కి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. అంటే ఈరోజు అయితే ఆ పాండవ కేవ్స్ ఏంటి ఎలా ఉన్నాయనేది చూడడానికి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతం సుమారు ఒక 300 స్టెప్స్ ఎంతో ఉన్నాయంట. వెళ్ళి పాండవ కేవ్స్ని విజిట్ చేసి వద్దాం. నెక్స్ట్ నాసిక్లో టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్ విజిట్ కూడా చూసుకోవాలి. ఇదిగోండి మొత్తం టోటల్ 25 కేవ్స్ ఉన్నాయంట బుద్ధిస్ట్వి. సుమారు అరౌండ్ 2nd BCలో కట్టారంట. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది ఏంటంటే 2nd BCలో కట్టారంట. అండ్ ఇది కేవ్ నెంబర్ 1 నుంచి అలా 25 కేవ్స్ వెళ్తాను. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే యూ కెన్ హ్యావ్ ద వ్యూ ఆఫ్ నాసిక్ సిటీ వ్యూ అయితే మనకు ఉంటుంది. 2nd కేవ్ ఇవన్నీ అప్పట్లో మాంగ్స్ ఉండడానికి, ప్రార్థనలు చేసుకోవడానికి, అంటే మెడిటేషన్ చేసుకోవడానికి స్పిరిచువల్గా వాడేవారంట. లాన్ చూసుకుంటే మనకి బుద్ధుడి స్కల్ప్చర్స్ ఉన్నాయి, చిన్న పెద్ద అన్నీ కలిపి 24 కేవ్స్ అంట. అండ్ కొన్ని కేవ్స్లోకి అయితే వితౌట్ షూస్ వెళ్ళమని చెప్తున్నారు, చెప్పులు లేకుండా వెళ్ళాలంట. ఇది కేవ్ నెంబర్ 3. స్టిల్ ఇన్ గుడ్ కండిషన్. కొంచెం వుడ్, అప్పట్లో చేసిన వుడ్ వర్క్ కూడా అలాగే ఉన్నది, ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నది. అది ఇవేంటంటే మాంగ్స్కి డొనేట్ చేశారంట. అప్పటి నుంచి 2nd BC నుంచి పాలించిన వివిధ రాజులు అలా కొంచెం అలాగా ఇవి కట్టడానికి అన్నిటికీ డొనేట్ చేసేవారంట. అదే కేవ్ నెంబర్ 3లో హాల్లోకి వెళ్దాం. ఇది మెడిటేషన్ ప్రేయర్ హాల్. స్కల్ప్చర్ చూడండి నెలకొందా. శాంతి స్తూప రెప్లికా లాగా చెక్కారు. ఇక్కడ నుంచి నాసిక్ సిటీ వ్యూ చూడండి, బాగుంది. ఎవరో ఏంటంటే సిటీ చుట్టూ చిన్న బుల్లి కొండలు, చివర్లో మొత్తం మధ్యలో అంతా పెద్ద వ్యాలీ లాగా. కేవ్ నెంబర్ 15, 16 చూసుకుంటే 16 అప్స్టేర్స్లో ఉన్నది. ఇవన్నీ ఏంటంటే మాంగ్స్ ఉండడానికి కట్టుకున్నవి. స్టార్టింగ్లో కేవ్ నెంబర్ 1 and 10 చూసినవి అవి ప్రార్థనా మందిరాలు. అండ్ 5 స్టెప్స్ వేసారు కానీ అక్కడ కొంచెం బ్లాక్ చేసి ఉంచారు, ఎలో చేయట్లేదు. కేవ్ నెంబర్ 17, 16, 17, 18, 19, 20 దగ్గర కొంచెం వ్యూ బాగుంది. ఇది మెయిన్ కేవ్ అనుకుంటాను. చూద్దాం లోనే ఉందా. ఇక్కడ శాంతి స్తూపం ఉన్నది. పెయింటింగ్స్ అలాంటివి ఏం లేదు, ఓన్లీ స్కల్ప్చర్స్, సపోర్టింగ్ పిల్లర్స్. గుడ్, బాగుంది. కేవ్ నెంబర్ 24 and 25 దగ్గర నుంచి నాసిక్ వ్యూ అయితే చూడండి. నాసిక్ సిటీ వ్యూ అదిరిపోయింది ఇక్కడ నుంచి. టోటల్ 25 కేవ్స్. అది లాస్ట్, అది కేవ్ నెంబర్ ఇవ్వలేదు, అది మామూలుగా వదిలేస్తున్నాను. ఇదండి 24, కేవ్ నెంబర్ 24. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 2nd centuryలో ఎప్పుడో కట్టింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి నాసిక్ బ్యూటిఫుల్ వ్యూని చూడడానికి, నాసిక్ సిటీ వ్యూని. అక్కడక్కడ ఇందాక అక్కడెక్కడ చూశాను, ఊరు మధ్యలో పొలాలు ఉన్నాయి. అవుట్స్కట్స్ అనుకోండి. మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ నాసిక్లోని పంచావతి టెంపుల్, పంచావతి ఘాట్. ఆ ఘాట్ ఏంటంటే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉన్నాయి. ఎనీవేస్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్పాట్. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా నాసిక్ వచ్చినప్పుడు నాసిక్ నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్. అండ్ స్టెప్స్ కూడా చూడండి, కొంచెం బ్రాడ్ అండ్ వైడ్గా ఉన్నాయి. నో ఇష్యూస్. ఒక ఓన్లీ 200 స్టెప్స్ ఉన్నాయి. ఒక 10 నిమిషాలు ఎక్కితే సరిపోతుంది. అదండి బుద్ధ కేవ్స్ అంటే పాండవ కేవ్స్ అంటే పాండవులు ఉన్నదని కాదు, బౌద్ధ మాంగ్స్ ఇక్కడ అన్నీ చేసుకునేవారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నాసిక్ అంటే గుర్తుకొచ్చేది గోదావరి, అండ్ గోదావరి అని అంటే గుర్తుకొచ్చేది నాసిక్. సో ఆ ప్రదేశానికి వెళ్తున్నాం. అక్కడ పంచవతి ఘాట్ అంట, అలాగే సీతా గుహ అంట. సీతా గుహ అంటే సీత గుహ. ఆ రెండు చూడడానికి వెళ్తున్నాం. ఆ రెండు అక్కడికి వెళ్ళాక అక్కడ ఏంటి ప్రత్యేకత అనేది కూడా
అయితే 10 కిలోమీటర్స్ ఉన్నది. సిటీలోకి వెళ్ళిపోవాలి, సిటీ సెంటర్లోకి, పంచవతి ఘాట్. అయితే టైం అయితే 12 అవుతుంది. 12 అవుతుంది కాబట్టి అంటే ఆఫ్కోర్స్ పైకి వెళ్ళి రావడానికి 1 గంట పట్టింది. కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం కదా. సో వెళ్ళి అక్కడ దారిలో ఏమన్నా లంచ్ చేసేస్తాను. నాసిక్లో మటన్ తాలి చెప్పాను చూడండి. మటన్ కర్రీ, పాపడు, గుడ్డు. అరే ఇవి నెత్తల్లో చిన్న నెత్తల్లో, కొంచెం రైస్. తాలి ఐటమ్స్ అయితే బాగున్నాయి. మటన్కి సంబంధించి లివర్, కొంచెం రైస్ ఇచ్చాడు అంతే. ఇవి చూడండి ఎంత తక్కువ ఉన్నాయి. నాసిక్లోని పంచవతి ఘాట్ పాయింట్ ఇది. ఇక్కడ బిలీఫ్ ఏంటంటే, బిలీఫ్ కాదు, ఇక్కడ రాముడు 14 ఏళ్ళ వనవాసం టైంలోని ఇక్కడ నివసించేవారని. వేరు గుళ్ళు, శివాలయాలు, రామాలయాలు. అలాగే చూడండి అక్కడ అది త్రివేణి సంగం పాయింట్ అంట. అక్కడ జనరల్గా ఏంటంటే ఇక్కడ రాముడు తన పూర్వీకులకి పిండం పెట్టారంట. ఈ ప్లేస్ గుడి కూడా చూడు మునిగిపోయింది. అది పాతాళేశ్వర మహాదేవ మందిర్ అంట. వర్షాలు కదా, మొత్తం గోదావరి గట్టిగా వస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా, అది గంగా గోదావరి టెంపుల్. ఇంకా అదొక శివాలయం, అది పాతాళేశ్వర శివాలయం. చూస్తుంది గంగా గోదావరి మందిరం. పూర్తిగా నీటిలో ములుగుంది ప్రస్తుతానికి. కపురీశ్వర మహాదేవ మందిర్. ఇక్కడ రుద్రాభిషేకాలు కూడా చేస్తున్నారు. అండ్ ఒకటి ఏంటంటే, ఇక్కడ గంగా గోదావరి మఠాన్ని స్నానం చేస్తే మోక్షానికి దారి తీస్తుందని చెప్తూ ఉంటారు. చూస్తున్నది అదే శ్రీరాముడి రామ మందిరం. సీతా గుఫ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక సీతా గుఫ ఇంపార్టెన్స్ ఏంటని చెప్తాను. శారదా చంద్రమౌళీశ్వర టెంపుల్ అంట. పాత కట్టడాలు. మనం కాశీ తర్వాత నాసిక్లో కూడా ఇలాంటి పాత కట్టడాలను చూడొచ్చు. సీతా గుహ దగ్గర స్ట్రీట్స్ ఇవి. కాశీతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం డీసెంట్గా క్లియర్గా ఉన్నాయి స్ట్రీట్స్. ఇదే సీతా గుహ. ఇక్కడైతే జనాలు ఎక్కువ ఉన్నారు, క్రౌడ్గానే. బస్ ఇది సీతా గుహ. గుహలోకి వెళ్ళాల్సిన వీడియో తీయడానికి ట్రై చేసిన అవ్వలేదు. ఈ గుహలోనే సీతాదేవి ఉండేవారంట. అండ్ రావణాసురుడు, పురాణాల్లో రావణాసురుడు సీతాదేవిని ఇక్కడి నుంచి తీసుకెళ్లారని ఉన్నది అంటారు. అండ్ ఈ చెట్టు అప్పటి కాలంలో సీతాదేవి నాటిందని అంటారు. సో లోనకైతే కొంచెం చిన్న గుహలాగా ఒక 15 feet కిందకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఈ కనబడుతున్న చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే పంచవాటి అంటే దీన్ని అంటారు. మొత్తం 5 చెట్లు నాటబడ్డాయంట. 1, 2, 3, 4, ఇంకొకటి ఏదో 5. ఎస్ 5, మొత్తం 5 చెట్లు. దీనిలో పంచవాటి అంటారు. పూర్వం దీన్ని పంచవాటి అనే పిలిచేవారు. అండ్ ఇప్పుడు మోడర్న్ డేస్లో నాసిక్ అని పిలువబడుతుంది. ఇది సీతా గుహ విషయాలు. మళ్ళీ మన పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ 50 రూపాయలకి 100 రూపాయలకి చిన్న డిజైన్లు, ఎంబ్రాయిడరీ బ్యాగ్స్ అయితే దొరుకుతున్నాయి. వచ్చిన వాళ్ళు చిన్న షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు స్పెసిఫిక్గా ఎక్కువ చూసింది ఏంటంటే ద్రాక్ష, నల్ల ద్రాక్షనా తెల్ల ద్రాక్ష, ఎండు ఎక్కువగా అమ్ముతున్నారు. సో అదండి నాసిక్లోని సీతా గుహ విషయాలు. ఇక్కడి నుంచి రావణాసురుడు సీతాదేవిని అపహరించి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ గుహలో కూడా వెళ్ళడం జరిగింది. చిన్నది, ఒక 15 అడుగులు లోతున్నది. అండ్ చుట్టూ అప్పట్లో నాటబడిన 5 చెట్లు, మర్రి చెట్లులాగా ఉన్నాయి. అక్కడే పంచవాటి అన్నారు. ఈ ప్రదేశం పేరు పంచవాటి. అండ్ ನಾವು ఇప్పుడైతే నాసిక్ అని పిలువబడుతుంది. నాసిక్లో కూడా పురాతన బిల్డింగ్స్ ఇంకా మనకు దర్శనం ఇస్తాయి. ఇలాంటి ఓల్డ్ స్ట్రక్చర్స్. ఆ ముందుని చూసుకుంటే ఇంకా పురాతనమైంది.
ఎన్నేళ్ళ క్రితంలో రాయితో కట్టింది. మనం ఒకప్పుడు ఇది మేబీ ఇది ప్యాలెస్ ఏమో, ఇప్పుడు ఎందుకు పనికిరాని చిన్న చిన్న షాపులు అయితే మెయింటైన్ అవుతున్నాయి. సో ఇది మళ్ళీ మన పార్కింగ్ దగ్గర వచ్చేసాం. అండ్ చూసుకుంటే గోదావరి అయితే మాత్రం వర్షాకాలం కదా, కొంచెం గట్టిగానే పొంగున్నది. చాలా మటుకు గుళ్ళు మునిగిపోయి ఉన్నాయి. ఓవరాల్గా నాకు ఈ నాసిక్లోని ఈ గోదావరి పయనించే ప్లేస్లో నచ్చింది ఏంటంటే వాళ్ళ త్రివేణి సంగమం. త్రివేణి సంగమం అంటే వేరే నదులేం కాదు, గోదావరి ఒక 3 పాయల కింద వెనకాతలు విడిపోయి మళ్ళీ ఇక్కడ కలుస్తుంది. ఆ స్పాట్ బాగుంది. జనాలు చూడండి ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ వాటర్లోనే. రాముడు తన పూర్వీకులకి ఎలాగైతే పిండ ప్రదానం చేశారో, ఇక్కడ జనాలు కూడా ఇక్కడ ఎక్కువగా కాశీలాగి ఇక్కడ కూడా పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. అది ఇక్కడ విషయాలు. అండ్ ఇది రాముడు సీతారాముడు ఇది నివసించిన ప్రదేశం, అందుకని ఇక్కడ పాపులారిటీ అండ్ పిండ ప్రదానం చేసిన ప్రదేశం. ఇప్పుడు ఏంటంటే గోదావరి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్తారు. జనరల్గా అందరూ అనుకుంటారు లైక్ గోదావరి స్టార్ట్ అయింది నాసిక్ అని. యాక్చువల్గా నాసిక్లోనే ఇంకొక ప్లేస్ అదేంటంటే త్రయంబకేశ్వర్ దగ్గర గోదావరి ఆరిజిన్ ఉన్నది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆ గోదావరి ఆరిజిన్ దగ్గరికి త్రయంబకేశ్వర్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ అంటే హార్డ్లీ ఒక 1 hour లోపు వెళ్ళిపోవచ్చు. దర్శనం అయితే త్రయంబకేశ్వర్ ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే 12 జ్యోతిర్లింగాల్లో అది ఇంకొక జ్యోతిర్లింగం. సో అక్కడ కూడా వెళ్ళి ఒక 6 గంటలు వెళ్ళి వీలైతే అక్కడ కూడా దర్శనం చేసుకొని త్రయంబకేశ్వర్ కూడా కంప్లీట్ చేసేద్దాం. బట్ కంప్లీట్ చేయాలంటే త్రయంబకేశ్వర్లోని దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది నాకు తెలిసి ఈరోజు. బట్ గోదావరి ఆరిజిన్ చూడడానికి అయితే అది చిన్న ట్రెక్కింగ్ ఉన్నదో, కొంచెం దూరం నడిచి వెళ్ళాలనేది నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అక్కడికి వెళ్ళాక చూసుకొని చూద్దాం. చూడండి, నాసిక్ రావాలి. నాసిక్ వచ్చినప్పుడు అయితే మాత్రం 1 day అయితే ఉండొచ్చు. షిరిడి నుంచి ఎంతో దూరం కాదు, ఐ థింక్ 150 లోపే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే షిరిడి వచ్చినప్పుడు నాసిక్ విజిట్ చేసి మీరు ఇక్కడ ఒక మార్నింగ్ వచ్చి మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ బయలుదేరిపోయేటట్లు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే పాత కట్టడాలు ప్లస్ పాత గుళ్ళు అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ కొన్ని గుళ్ళు యూజ్లో కూడా లేనట్లు ఉన్నాయి. ఈ మార్కెట్లో చూసుకుంటే ఎండు నెత్తలు, ఎండు రొయ్యలు, చిన్న రొయ్యలు అన్నీ ఉన్నాయి. ఇది నాసిక్ కూరగాయల మార్కెట్ ఇదంతానే. ఏదైతే గోదావరి నిండిన గట్టు ఉన్నదో ఆ గోదావరి లెవెల్ ఇక్కడ ఒకప్పుడు పాత బ్రిడ్జ్లు ఈ లెవెల్ వరకు గోదావరి వచ్చింది. యాక్చువల్గా నెక్స్ట్ నా ఐటినరీలో ఉన్న త్రయంబకేశ్వర్, జవహర్ అండ్ పాల్ఘర్ అంటే ముంబై పైన ఉండే బీచ్ పాయింట్ అన్నీ ఇదే రూట్లో, ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే అన్నీ ఒకటే రూట్లో ఉన్నాయి. అందరు కనబడుతున్న కొండ ఉన్నారు కానీ అది బ్రహ్మగిరి కొండలు అంటారు. ఎదురుకున్నారు ఈ లెఫ్ట్లో కూడా బ్రహ్మగిరి కొండలు. సో అక్కడ ఏదైతే కనబడుతుందో అదే త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్. ఇక్కడ ఏవో కస్టమ్స్ ఉన్నాయి, అంటే ధోతి మాత్రమే వేసుకెళ్ళాలి అన్నట్లు విన్నాను. అయితే లోనికి వెళ్ళి ఒకసారి కనుక్కొని దర్శనం చేసుకొని వచ్చేద్దాం. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్ లోన కెమెరా చలవడో కాదో తెలియదు, ఎక్కడి నుంచి చూపిస్తున్నా. గోదావరి యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచే. ఎస్, ఇంకా 3 ఫేసుల లింగంలా ఉంటుందంటే. అండ్ ఇంకా గుడి స్ట్రక్చర్ అయితే చూడండి సూపర్గా ఉంది. దీన్ని అయితే మాత్రం 3rd పెషా బాలాజీ బాజీరావు అనే రాజు కట్టించారంట 1730 సంవత్సరంలో. విషయాలకు వస్తే ఇక్కడ లోన్ ఇప్పుడు ప్రస్తుతం అయితే లింగాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు. యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే లోనకి వెళ్ళేటప్పుడు మగవాళ్ళు ధోతితో వెళ్ళాలి, అండర్వేర్ లేకుండా వెళ్ళాలని విన్నా. అండ్ లేడీస్కి అయితే గర్భగుడిలోకి ఎంట్రీ లేదని అన్నారు. గుడి స్ట్రక్చర్ అయితే సూపర్. ఏదైతే కనబడుతుందో అది బ్రహ్మగిరి కొండలు. లోన మనకి ఏదైతే దేవుడి దగ్గర స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుందో, శివుని లింగాన్ని
అక్కడ ఊరుతున్నట్లు ఆ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుంది. అది గోదావరి మీదకి, గోదావరి నదిలో కలుస్తుందట. ఇక్కడ దీని తర్వాతే ఇక్కడ గుడి దగ్గర ఎప్పుడైతే ఇది కలుస్తుందో అప్పుడు గోదావరి నదికి పవిత్రమైందని చెప్పి, అలాగే ఇక్కడ మన యాన్సెస్టర్స్కి, ఫోర్ ఫాదర్స్కి, యాన్సెస్టర్స్కి ఇక్కడ పూజలు చేస్తే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయని భావిస్తారంట. గోదావరి కూడా అదేవిధంగా పవిత్రమైంది. ఈ త్రియంబకేశ్వరంలో శివుడి దగ్గర ఉన్న స్ట్రీమ్ ఆఫ్ వాటర్ గోదావరిలో ఎప్పుడైతే కలిసిందో అలాగే గోదావరి పవిత్రమైంది అని చెప్తూ ఉంటారు. అదండి ఇంకా మన త్రయంబకేశ్వర విషయాలు. అయితే ఇక్కడ గోదావరి, అక్కడ త్రయంబకేశ్వర శివాలయం, శివుడి ఏమంటారు లింగం దగ్గర స్ట్రీట్ సైడ్ లింగం దగ్గర కలుస్తుంది. అలా గోదావరి పవిత్రమైంది. అండ్ గోదావరి యాక్చువల్గా వచ్చేది బ్రహ్మగిరి కొండపై నుంచి ఒక దార. అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. అయితే ఇక్కడ నాకు చూపించిన గోదావరి ఆరిజిన్స్ అని చెప్పి 2 పాయింట్లు చూపిస్తుంది. ఒకటి బ్రహ్మగిరి కొండపైన ఉన్నది, ఒకటి కింద ఉన్నది. మరి ఏది కరెక్ట్ ఏంటని తెలీదు. ఒకసారి వెళ్ళి చూసి ప్రయత్నిద్దాం. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటే పైకి గోదావరి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళడానికి కుదరలేదు. బికాజ్ అప్పటికే టైం 5:30 అయిపోయింది. 5 తర్వాత అలౌ చేయరంట. సో అది బ్రహ్మగిరి కొండపైకి ట్రెక్ అంట. ఆ ట్రెక్కి రేపు ప్లాన్ చేసుకున్నాను. వెళ్ళి రావడానికి సుమారు 5-6 అవర్స్ పట్టొచ్చు అంటున్నారు. సో రేపే గోదావరి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి విజిట్ చేస్తాను. రేపు వ్లాగ్ కూడా బాగుంటుంది. సో డెఫినెట్గా మిస్ అవ్వద్దు. రేపు బ్రహ్మగిరి ట్రెక్ అంటే గోదావరి యాక్చువల్ ఆరిజిన్, ఎక్కడైతే గోదావరి పుట్టిందో ఎక్కడ ఎలా కిందకు వస్తుంది అనేది రేపు తెలుసుకోవడానికి వెళ్తారండి. నేను ఎప్పుడు వెళ్ళలేదు. త్రయంబకేశ్వర్ రావడం ఫస్ట్ టైం. నాసిక్ అయితే ఇది సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం. త్రయంబకేశ్వర్ అయితే ఫస్ట్ టైం. ఈ రోజులతో నా ఖాతాలో 10 జ్యోతిర్లింగాలు అయిపోయి ఇంకో 2 మిగిలి ఉన్నాయి. ఒకటి సోమనాథ్ అండ్ రెండవది నాగేశ్వర్. దట్స్ ఆల్. రూమ్ అయితే తీసుకున్నాను. రేపు ట్రెక్ వెళ్తాను. రూమ్ అయితే తీసుకున్నాను. నాన్ ఏసీ రూము. దిస్ ఈజ్ ద రూమ్. 1500కి తక్కువలో దొరకట్లేదు. తక్కువలో దొరికే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. బాగుంది, నీట్ అండ్ క్లీన్. నిన్న తీసుకున్న దానికి దీనికి అసలు కంపారిజన్ లేదు. ఎనీవేస్, that's all for the day. Hope you guys are enjoying my videos, and don't forget to give me a like, and don't forget to subscribe to my channel Singham Wheels. And all India road trip అయితే ఫాలో అవ్వండి. అందరిలా కాకుండా కంప్లీట్గా మ్యాక్సిమం పాయింట్స్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 100 రోజుల్లోని, 50 రోజుల్లోని, 150 రోజుల్లోని కాదు, మ్యాక్సిమం పాయింట్స్, మెయిన్ పాయింట్స్ ఇన్ ఇండియా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ సిరీస్ని ఫాలో అవ్వండి డెఫినెట్గా. అండ్ ఆల్సో subscribe to my channel, and good night.